నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. వీరశైవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి భరత్, కర్నూలు ఎంపీ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్లను ఓబీసీ జాబితాలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి పరుగులు తీసుకొస్తుందని అన్నారు. రాజధాని అమరావతి విషయంలో దేశంలోని అన్ని పార్టీలు అనుకూలంగా ఉంటే వైసీపీ మాత్రమే వ్యతిరేకంగా ఉందన్నారు. మావిగాన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వంగనామాలు పెట్టారని, ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా చేస్తారని తెలిపారు. అంతరం వీరశైవ ఐక్యవేదిక సంఘం నాయకుడు చంద్రశేఖరప్ప మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కర్నూలులో నడిబొడ్డున బసవేశ్వర విగ్రహాన్ని పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. హిందూయిజం ఉందని లేదంటే ఏదైనా ఉందంటే ముఖ్య కారణం బసవేశ్వర గురుగారు కాబట్టి మాకు ఒక ఉండాలా రిక్వెస్ట్ చేసినప్పుడు సర్కిల్ పేరు చేయడం, సర్కిల్ ని చేయడం అనేది ఫౌండేషన్స్ లో ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు వేయడం జరిగింది. సో ఈ బీసీకి సంబంధించి ఈ క్యాస్ట్ దాంట్లో రిజర్వేషన్ దాంట్లో కూడా ఆ భాగంలో కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దలు తీసుకోకుండా మన శివరాజు గారు రెగ్యులర్ గా నాకు అసెంబ్లీ టైంలో గుర్తు చేస్తుంటారు, క్యాబినెట్ టైంలో కూడా గుర్తు చేస్తుంటారు. ఎప్పుడు నేను విజయవాడ పోయినప్పుడంతా కూడా గుర్తు చేస్తుంటాను. నాకు అవకాశం ఉన్నప్పుడంతా కూడా నేను పెద్దలకి చెప్పడం జరుగుతోంది. పర్టికులర్ గా ఈసారి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్ ఈ సబ్జెక్ట్ అనేది ఉంది, గ్యారంటీగా తీసుకోవడం. ఎందుకంటే లీడర్షిప్ ఎందుకంటే సాధన చూస్తే చంద్రబాబు గారు ఒక్కటి అంశం నీట్గా సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్న లీడర్ ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఒక చంద్రబాబు గారు మంత్రి గారు కానీ మా పొలిటికల్ సిస్టమ్ మాకు ఎందుకంటే మా లీడర్ పైన అభివృద్ధి సంక్షేమం టాప్ సో టాప్ లీడర్ పైన బాగుండాలంటే కింద వరకు సిస్టమ్ అందరూ సిస్టమాటిక్ గా పనిచేసే వాళ్ళు పైన లీడర్షిప్ రానుందనుకోండి కింద కూడా డిఫరెంట్ మైండ్ సెట్ తో పనిచేస్తుంటారు. అది మీరు చూసారు 19 నుంచి 24 ఏ రకంగా ఉంది. ఈ మధ్య క్యాపిటల్ డిక్లేర్ చేసి అమరావతిని బిల్లు పాస్ చేస్తుంటే మరి కొత్తగా పేరు తీసుకొని వచ్చింది మావిగారు చెప్పడం అసలు మైండ్ ఏమైందో నాకు అర్థం కాదు. మొత్తం ఆల్ ఇండియాలో అన్ని పార్టీస్ మనకు సపోర్ట్ చేసి అమరావతి క్యాపిటల్ కి బిల్లు పాస్ చేసే పార్లమెంట్ రాజ్యసభలో కానీ అందరూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అట్లాంటిది పొలిటిక్స్ బిల్ దాంట్లో అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఈయన మాత్రం వాళ్ళ పార్టీని మాత్రం రివర్స్ చేయడం, అదేమంటే రేపు పొద్దున్న అసెంబ్లీలో మీరు తీర్మానం చేస్తే అదే అసెంబ్లీలో మేము వేరే పెట్టి చేయాలని మాట్లాడతాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. ఎందుకంటే అంత తీర్పు ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన బిహేవియర్, ఆయన చేసిన అరాచకాలు చూసిన తర్వాత 2024 లో రెండు నమ్మకాలు పెట్టారు స్టేట్ లో. నేను ఇష్యూస్ ని ఏమైనా వీళ్ళంత వరకు సార్ట్అవుట్ చేసే దాంట్లోనే వర్కౌట్ చేస్తాము. శివరాజ్ గారు ఇంకా చెప్పడం జరిగింది, సార్ మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి కర్నూలు నగరంలో మహాత్మా బసవేశ్వరుల వారు విగ్రహం ఆవిష్కరించుకోవడం జరిగింది. మహాత్మా బసవేశ్వరుల వారు 12వ శతాబ్దంలోనే కుల లింగ వివక్ష కొరకు పోరాటం చేసి మన హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి గొప్ప మహావ్యక్తి. ఆ కాలంలోనే అనుభవ మంటపం పేరుతో పార్లమెంటరీ వ్యవస్థను స్థాపించి ఆ రోజు అన్ని కులాల వారికి జోహర కక్కయ్య, మేదల చెన్నయ్య, చాగలి హర్లయ్య అందరూ అలాంటి అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించి అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించి ప్రజల సమస్యలు పరిష్కరించినటువంటి గొప్ప మహనీయుడు
ఇప్పుడు కాదు, ఇప్పటికీ కూడా కుల వివక్ష కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆ కాలంలోనే 800 సంవత్సరాల క్రితం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ఒక దళిత యువకునికి బ్రాహ్మణ యువతి వివాహం జరిపించినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మన కర్నూలు నగరంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలా ప్రతిష్ఠించుకోవడమే కాకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మా వీరశైవ ఐక్యవేదిక మా అధ్యక్షుడు మల్లికార్జునప్ప గారి ద్వారా నేను వీరశైవ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప అందరం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను.